హలో అండి, అందరికీ బిలేటెడ్గా హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ కూడా స్టార్ట్ అయ్యి 5 days అవుతుంది, కానీ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. 2025 నాకైతే చాలా హ్యాపీనెస్ కన్నా సాడ్నెస్ ఎక్కువగా ఇచ్చింది. ఆ 2025 అయిపోయింది, ఇంకా నా లైఫ్లో న్యూ డే స్టార్ట్ అయినాయని న్యూ ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ అయితే చేశాను న్యూ ఇయర్ని. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో దీపం పెట్టేసి న్యూ ఇయర్ రోజు ఆ దుర్గమ్మ బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేద్దామని దుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. దర్శనం చేసుకుని కూర్చున్న తర్వాత మా చిన్నమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఆ పిల్ల మా తను చూడండి, కాన్సన్ట్రేషన్ అంతా ప్రసాదాల పైన ఉంది. మీలో ఎంతమందికి టెంపుల్లో ఇచ్చే పులిహోర ఇష్టము? ఆ టేస్ట్ మనం ఎంత ట్రై చేసినా ఇంట్లో అయితే రాదు కదా. 2025 ఎలాగో నాకు సాడ్గానే గడిచింది. 2026 అన్న హ్యాపీగా స్టార్ట్ చేద్దామని టెంపుల్కి వెళ్ళేసి వచ్చి కూర్చున్నామని ఇంటి దగ్గర నుండి అయితే ఒక సాడ్ న్యూస్ అయితే విన్నాను. అది మీతో ఇప్పుడు షేర్ చేసుకుందాం అనుకున్నా. ఎమోషనల్గా నేను చాలా వీక్గా ఉన్నాను. ఆ బాధ నుండి రికవర్ అయిన తర్వాత ఫర్దర్ వీడియోస్లో షేర్ చేసుకుంటాలేండి.